ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి పార్టీ కమిటీ, అదేవిధంగా అనుబంధ సంఘాల అధ్యక్షుల సమావేశం జరిగింది. పార్టీని నిర్మాణపరంగా పటిష్టం చేస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని ధీటుగా ఎదుర్కొనే పార్టీగా సమాయత్తం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు మనకంతా కూడా అర్థమవుతోంది. ఈ 7-8 నెలల కాలంలోనే ప్రభుత్వం పట్ల ప్రజలలో అసంతృప్తి మొదలైంది, అనుమానాలు మొదలైనాయి. ఈరోజు వాళ్ళు ప్రతిపక్ష పార్టీనే నిందించడానికి లేదు. ఎందుకంటే ఈ 8 నెలల కాలంలో కూడా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనటువంటి చంద్రబాబు గారు డైవర్షనరీ పాలిటిక్స్కి ఈరోజు ఆయన పూనుకుంటా ఉన్నాడు. ఆ డైవర్షనరీ పాలిటిక్స్ కూడా ఆయనకే తిరిగి కొడతా ఉన్నాయి. తిరుపతి లడ్డు వివాదం కానీ, మొన్న ఏకాదశి రోజు జరిగినటువంటి ఘటనలు, అదేవిధంగా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపైన వాళ్ళు చేసినవన్నీ కూడా వాళ్ళకే తిప్పి కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చివరికి ఎక్కడికి వచ్చిందంటే ఈ 8 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీకి వంది మాగదలుగా ఉండేటువంటి వాళ్ళ పత్రికలు, వాళ్ళ మేధావులు కూడా ఈరోజు చంద్రబాబు పార్టీని ఇంకొక పార్టీ మింగేస్తుందనేటువంటి భయాన్ని ఓపెన్గానే వెలుగుచ్చుతూ ఉన్నారు. వాళ్ళలో లుకలుకలు స్టార్ట్ అయినాయి. వాళ్ళలో ఒక పార్టీ పట్ల కూటమిలోనే ఇంకొక పార్టీని అనుమానంతో చూసేటువంటి పరిస్థితి వచ్చింది. వీళ్ళిద్దరినీ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు పంచాయతీలు చేసి ఎక్కడ తినేస్తారనేటువంటి భయం కూడా తెలుగుదేశం పార్టీలో కనపడుతూ ఉంది. అందుకనే వీటన్నిటి పట్ల కూడా మేము అప్రమత్తంగా ఉన్నాం. వాటన్నిటి పట్ల కూడా మేము నిఘాగానే ఉన్నాం. రాబోయే కాలంలో ఈ 3 పార్టీల కుంపట అనేటువంటిది దీర్ఘకాలం ఐక్యంగా ఉండజాలదనేటువంటిది కూడా స్పష్టమైన సంకేతాలు వస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో వాళ్ళలో ఉన్న లోపాల కంటే ప్రజా సమస్యల పట్ల మేము శ్రద్ధ వహించి వాటిపైన పోరాటాలు చేసి ఈ పార్టీని మరింత బలోపేతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.